మన ఎర్ర పువ్వు రోజా గారు ఇప్పుడు బంతి పువ్వు రోజా అయ్యారన్నమాట. ఈవిడ 2 చెవుల్లో బంతి పూలు పెట్టుకొని ఫ్లకార్డులు పట్టుకొని తిరుపతి రోడ్ల మీద తిరుగుతోంది. నగర్లో లెఫ్ట్ లెగ్తో తన్నారు నగర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని 2 లెగ్స్తో ఎగిరెగిరి తన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దానికి ప్రజల మీద కోపంతో వెన్నుపోటు దినం అని చెప్పేసి జూన్ 4వ తారీఖు వీళ్ళు చేశారంట. డైరెక్ట్గా జనాలు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు అని చెబితే నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు కదా. అందుకోసం వీళ్ళు ఏం చేశారు, చాలా తెలివి ఉపయోగించి ఏదో పెద్ద తెలివైన వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు జనాలను వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం మొదలు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం రోజుల్లో ఏం వెన్నుపోటు పొడిచాడో వీళ్ళకే తెలియాలి. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది అనేది ప్రజలకు క్లారిటీ ఉంది. నిరుద్యోగులకు తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారని చెప్పేసి, నిరుద్యోగులకు తెలుసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు, తొందరలో భర్తీ కూడా చేస్తున్నారు అని చెప్పేసి, నిరుద్యోగులకు తెలుసు దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చారు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంవత్సర కాలంలోనే అని చెప్పేసి, మహిళలకు తెలుసు దీపం 2.0 పథకం కింద 1,32,00,000 మందికి లబ్ధి చేకూరుస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నిటినీ తన పంచాయతీరాజ్ శాఖతో పూడుస్తా ఉన్నాడు అని చెప్పేసి, ఇక అమరావతి గురించి ప్రతిరోజు ప్రతి నిత్యం మంచి న్యూస్ వస్తానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని కడతా ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఒక్క ఏడాది కాలంలో ఇన్ని పనులు కూటమి ప్రభుత్వం చేస్తుంటే కూటమి ప్రభుత్వం జనాలకు ఎన్నుపోటు పొడిచింది అని చెప్పేసి వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం అని చెప్పేసి నోటికి నేలకు నరం లేదు కదా అని చెప్పేసి ఏది పడితే అది అంతా వాగుకుంటా చెవులల్లో ఇట్లా బంతి పూలు పెట్టుకొని శామంతి పూలు పెట్టుకొని రోజా పువ్వు రోడ్ల మీద తిరుగుతుంది. 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు 250 రూపాయలు పింఛను పెంచడానికి. చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నాడు. ఎవరిది వెన్నుపోటు? మద్యపాన నిషేధం చేస్తానని లిక్కర్ పాలసీలు మార్చేసి 1000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేశారు. 5 ఏళ్ళు చేతిలో పెడితే ఒక రోడ్డు వేయకుండా, ఒక తట్టెడు మట్టి వేయకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఒక పథకం సరిగా అమలు చేయకుండా, ఒక రాజధాని కట్టకుండా, ఆ కనీసం చెప్పిన 3 రాజధానులు కూడా డెవలప్ చేయకుండా, ఒక పరిశ్రమ తీసుకురాకుండా, ఒక పెట్టుబడి తీసుకురాకుండా, ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా, బాబాయ్ మర్డర్ అని యాక్టింగులు చేసి, కోడికత్తి మర్డర్ అని యాక్టింగులు చేసి, గులకరాయి మర్డర్ అని మళ్ళీ యాక్టింగులు చేసి జనాల చేత చీ కొట్టించుకొని 11 సీట్లకు పరిమితమై ఒకరు బెంగళూరుకు, ఒకరు చెన్నైకి, ఒకరు హైదరాబాద్కు, ఒకరు విదేశాలకు, కొంతమంది జైళ్లకు పల్లాకులు పాల్పట్టి వినారు. మీరు వచ్చి ఇప్పుడు చెవులలో బంతి పూలు, శామంతి పూలు, మల్లెపూలు, రోజా పూలు పెట్టుకొని రోడ్ల మీద పట్టుకొని తిరుగుతా అంటే చూసే వాళ్ళకి ఎట్లుందంటే చెయ్యిలు మారరు.